మెదక్ జిల్లా చినశంకరంపేటలో దీక్ష దివాస్ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు. 2009 నవంబర్ 29న మలి విడత తెలంగాణ ఉద్యమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు దీక్ష దివాస్ కార్యక్రమం చేపట్టారు. స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచులు కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మంచల లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు గొండ స్వామి యాదవ్, చంద్ర, నరేష్, రాజు, కుమార్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. మండల కేంద్రంలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ రోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని మెదక్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరం కూడా మూకుమ్మడిగా తరలి వెళ్లడం జరుగుతుంది. దీక్షా దివస్ లో మనము గతంలో జరిగిన ఉద్యమంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ నిజంగా ఆ రోజు పరిస్థితులు చూస్తుంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అయినా సరే దీక్షా దివస్ ను మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు సన్నద్ధమై కృషి చేసినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి ఘనత మన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. అయినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణని మళ్లీ ఆంధ్ర పాలకులు ఆ రోజు ఎవరైతే విమర్శించారో తెలంగాణ వద్దని విమర్శించినటువంటి వాళ్ళతో జోడీ కడుతూ ఈ రోజు తెలంగాణ రైతులకే గాని తెలంగాణలో ఉన్న సంపన్న వర్గాలకు అన్యాయం చేసి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గమనించి తప్పకుండా తెలంగాణ మన గడ్డల తెలంగాణ గడ్డ పౌరుషాన్ని మళ్లీ అందరికీ చూపాల్సిన అవసరం ఉంది. ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి ఉద్యోగాల పేరిట ఇది ఏదని చెప్పేసి ఏదో నమ్మబలికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ ఒక 11 నెలల లోపలనే మీ చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత కొట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో పాల్గొని మన తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది. అట్లాంటి తెలంగాణను మళ్లీ ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఏకమై మళ్లీ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కృషి చేసి మళ్లీ మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారు ఈ రోజునే దీక్ష పూనుకున్న రోజు కాబట్టి అయితే అంతకుముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఒకెత్తైతే కేసీఆర్ గారు దీక్ష పూనిన రోజు బ్రహ్మాండంగా రాష్ట్రమంతటా కూడా ఇది అలజడి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క పౌరునిలో తెలంగాణ కావాలనే అది ఉత్తేజం చెలరేగింది. ఆ రోజు నుండి కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలితంగానే ఈరోజు మనకు రాష్ట్రం సిద్ధించింది. దాంట్లో అయితే ఎవరు కూడా అనుమాన పడాల్సిన అయితే అవసరం లేదు. అవంతా కూడా చరిత్ర చెప్తుంది, మనం చూస్తూనే ఉన్న పరిస్థితులు కూడా. కాబట్టి ఈరోజు గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు దీక్షా దివస్ మెదక్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా చినశంకరపేట కార్యకర్తలందరం కలిసి అక్కడికి ఆ దీక్షా దివస్ పాల్గొనడానికి వెళ్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించి పెట్టింది గౌరవ బాపూజీ గారైతే, గాంధీ గారైతే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది ఈ బాపు చంద్రశేఖరరావు గారు బాపు. ఆయన కూడా మన రాష్ట్రానికి బాపు. కాబట్టి ఆయన త్యాగం, ఆయన చేసినటువంటి సేవలు ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరు కూడా తుడిచేయలేరు, మర్చిపోలేరు. ఆయన చేసిన రాష్ట్ర సాధనే కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరే కానీ, రైతులకు చేసిన సేవనే కానీ, మామూలు పబ్లిక్ ఏదైతే మన ఈ ప్రజా సంక్షేమం చేసిన విధానం కూడా పబ్లిక్ ఇప్పటికీ మర్చిపోలేరు. మరొక్కసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన దీక్షా దివస్
పాల్గొన్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.